చేసుకుందాం. పరలోక మందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, కృపయు కనికరమును సమాధానము కలిగిన దేవ, మహిమయు ఘనతయు ప్రభావమును సకల ఐశ్వర్యమును ఆధిక్యతను కలిగిన దేవ, మారని మార్పు చెందిన దేవ, అద్భుత కార్యములు ఆశ్చర్యకార్యములు చేయి సర్వశక్తి కలిగిన దేవ, అన్ని నామముల కంటే హెచ్చే నామం కలిగిన దేవ, వాగ్దానం గురించి వాగ్దానం మా జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్చే అద్వితీయ సత్య దేవ, వర్తమాన భూత భవిష్యత్ కాలం నుండి సర్వాధికారి అయిన దేవ, నమ్మకమైన సాక్షి, మృతుల్లో నుండి ఆది సంబూతులుగా లేచిన దేవ, భూపతులకు అధిపతులకు మాత్రంటే మీకు స్తోత్రాలు. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని సెలవిచ్చిన దేవా, యెహోవా నైనా నేను మార్పు లేని వాడు కనుక యాకోబు సంతువారని మీరును లైఫ్ కాలేదని సెలవిచ్చిన దేవా, మీకు స్తోత్రాలు. ఆది అంతము అల్ఫా ఒమేగా మొదటివాడును కడపటివాడును మృతుడైతుడు కానీ ఇదిగో యుగములు సజీవుడనై ఉన్నానని సెలవిచ్చిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు గొప్ప దేవుడు, కనికరము, జాలి, అత్యంత కృప, వాత్సల్యత కలిగిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన వాడుకున్నకై మీకు ఎలా ఉన్నారు స్తోత్రాలు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారు అత్యున్నతంగా హెచ్చించుకున్నాములు ఈ ఉదయకాలం షాలేము ప్రార్థనా మందిరంలో నీ పాద సన్నిధిట మోకరించి మీ నామను కనపరిచి హెచ్చించే ధన్యతను మీరు మాకు అనుగ్రహించినకై మీకు స్తోత్రాలు. ప్రభా, ఈ స్థలంలో మీరు ఏర్పరచుకున్న దీపిస్తాము షాలేము ప్రార్థనా మందిరాన్ని బట్టి, నీ దాసుడు యోహాను గారిని బట్టి, కుటుంబం సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు. గడిచిన 9 సంవత్సరాలు ఇక్కడ మీరు మీ పరిచయం జరిగిస్తున్నందుకై మీకు స్తోత్రాలు. ఏదైనా మరి ఇక్కడ ఏర్పాటు చేయబడిన మరి ప్రత్యేక దైవ సేవకుల బాధ్యత కలిగిన సహోదరుల ప్రార్థన కూడిక, అలాగే మధ్యాహ్న సువార్త, సాయంకాలం వార్షికోత్సవ కూడిక దీవచ్చు. మీరు ఇచ్చిన మంచి వాతావరణం బట్టి మీకు స్తోత్రాలు. తీసుకొచ్చిన నీ దాసులు బాధ్యత కలిగిన సహోదరులను బట్టి మీకు స్తోత్రాలు. మా సహవాసమును ఆశీర్వాదకరం చేసి మీరే మైపొందవలసిన ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా మీ నామను మైపరుచుకున్నందుకై మీకు స్తోత్రాలు. కొన్ని నిమిషాలు నీ వాక్యం ధ్యానస్తుడిగా ప్రార్థన కొరకైన తలంపులు మాకు అనుగ్రహించి ఆ రీతిగా మేము ప్రార్థించడానికి మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. తోడుగా ఉన్న సహాయం చేయం. తిరుగుని ఆకాశం దయచేసి నీ సన్నిధిని మాకు అనుగ్రహించి మీరే మైపొందవలసిందిగా ప్రార్థిస్తూ కృపతోడు ఉంచమని సహాయం చేసి మీరే మహిమా ఘనత ప్రభావం పొందవలసిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ అతివినంత వేడుకొంచున్నాము తండ్రి. మనం ప్రార్థనలో ప్రవేశించక ముందు దేవుని యొక్క వాక్యంలో నుండి అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 18వ వచనం. రోమా 14:18 వచనం. క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. దేవుడు చదివిన ఈ వాక్య భాగమును దీవించి ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడి ప్రార్థనలో కొనసాగటానికి, ప్రార్థించటానికి ప్రభువు సహాయము చేయనుగాక. అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి మరి ఉత్తరం రాస్తూ ఈ శ్రేష్టమైన మాట మరి పౌలు రాసిన వాడు ఉంటున్నాడు. మరి క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడు, ఆ తర్వాత మనుషుల దృష్టికి యోగ్యుడు. అలాన దేవుడు నమ్మి మనకు అప్పగించిన పరిచర్యలో మనం ఆయా స్థలాల్లో సేవ చేస్తున్నాం.
అలాగున మనము క్రీస్తు దాసులం అనగా దేవుని సేవకులము. దేవుని సేవకులే క్రీస్తునకు దాసులుగా ఎంచబడుచున్నారు. అలాగున క్రీస్తు దాసులముగా మరి ముఖ్యంగా దేవునికి ఇష్టలం, దేవునికి ఇష్టమైన సేవ మనం చేసేవారు ఉండాలి. అలాగున మన జీవితముల ద్వారా ఎల్లప్పుడూ దేవునికి ఇష్టలుగా ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. అలాగున దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు మనుషుల దృష్టికి కూడా యోగ్యులముగా ఉండేవారు ఉంటాం. అలాగున ఈ దినాల్లో పరిచర్య చాలా కష్టంగా ఉంటుంది. మరి సంఘాల్లో సేవ చేయటం సామాన్యమైన విషయం కాదు. మరి పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతున్నాయి. ఎక్కడ చూసినా కలవరము, గందరగోళమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో, ఈ చెడ్డ దినాల్లో, మరి అన్ని పరిస్థితులన్నీ మారిపోతున్న దినాల్లో మరి సేవ అనేది చాలా గొప్ప అనుభవంగా ఉంటుంది. క్రీస్తు దాసులముగా మనం ఉన్న స్థలాల్లో మరి పరిచర్య చేస్తున్నప్పుడు మొట్టమొదట మనం పరీక్షించుకోవాల్సిన విషయం ఏదంటే, నా జీవితం ద్వారా మరి దేవునికి ఇష్టడుగా ఉంటున్నానా, అలాగే దేవునికి ఇష్టమైన పరిచర్య నేను చేస్తున్నానా అనేది మనము పరీక్షించుకోవాలి. అలాగున దేవునికి ఇష్టమైన పరిచర్య చేస్తున్నప్పుడు మరి మనుషుల దృష్టికి కూడా యోగ్యముగా మనం ఉండేవారు ఉంటాం. ఇంకో సంగతి, ఒకవేళ మనుషులు అందరూ ఇప్పుడు మనకి ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే సంఘంలో 100 మంది ఉన్నారంటే 100 మంది మనలను అందరూ ఇష్టపడకపోవచ్చు. వారిలో కొంతమంది భేదములు కలిగిన వారు ఉంటారు. అనేకులు ఇష్టపడిన కొంతమంది మన పరిచర్యను, మనలను ఇష్టపడినటువంటి మరి వారి దృష్టికి యోగ్యముగా ఉండకపోవచ్చు. అయినా కానీ మరి ముఖ్యంగా దేవునికి ఇష్టలుగా ఉన్న కారణం చేత అనేకులు మనుషులు అనగా దేవుని ప్రజలు వారు మనలను యోగ్యులుగా ఎంచేవారు ఉంటారు. అలాగున మరి ఈరోజు మనం ప్రార్థించే సందర్భముగా, దేవా నన్ను ఇష్టపడుచున్నావా, నా పరిచర్యను ఇష్టపడుచున్నావా, ఇది నీ దృష్టికి ఇష్టమైన పరిచర్యగా, ముఖ్యంగా ఇష్టమైన వ్యక్తిగా నేను ఉండినట్లు నాకు సహాయం చేయి. ఆ తర్వాత మనుషుల దృష్టికి యోగ్యునిగా ఉన్నట్లు నాకు సహాయం చేయి అనేది మన జీవితంలో ప్రభు దగ్గర ప్రార్థించవలసిన వారు కూర్చున్నాం. సరే, ఇప్పుడు బైబిల్లో కొంతమంది వ్యక్తులను మనం చూద్దాం. మన పితరులైన వారు దేవునికి ఇష్టలు, అలాగే మనుషుల దృష్టికి కూడా యోగ్యులుగా ఉన్నారు. వారు ఎవరో బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగున ఆ లక్షణాలను మనం కూడా కలిగి ఉండడం ద్వారా మనం కూడా దేవుని దృష్టికి ఇష్టలముగాను, మనుషుల దృష్టికి యోగ్యులముగా ఉండేవారు ఉంటున్నాం. అలాగే మన పరిచర్య అంగీకరించబడే పరిచర్యగా ఉండేదిగా ఉంటున్నాం. అందువల్ల బైబిల్లో కొంతమంది వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొదటిగా అబ్రహాము దేవునికి ఇష్టడు. దేవునికి ఇష్టడు అనే దాని కొరకై బైబిల్లో కొన్ని వాక్యములు, 2 వాక్యములు చదువుదాం. ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా. అబ్రహాము దేవునికి ఇష్టడు, అందువల్లనే మరి నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా అని దేవుడు సెలవిచ్చిన వాడు ఉంటున్నాడు. దీన్ని బట్టి చూస్తే అబ్రహాం ఎవరంటే దేవుని స్నేహితుడు. దేవుని స్నేహితుడు 3 పర్యాయములు దేవుని స్నేహితుడు అనే మాట రాయబడింది. మరియు ముఖ్యంగా యెషయా 42వ అధ్యాయం 8వ వచనంలో నా స్నేహితుడైన అబ్రహాము. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాట వ్రాయబడింది. 41 మరి చూడండి, యెషయా గ్రంథం
41:8 నా సేవకుడైన ఇశ్రాయేలు, యెషయా గ్రంథం 41:8 నేను ఏర్పరచుకున్న యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానం. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా? అలాగున అబ్రహాము దేవునికి స్నేహితుడు, దేవునికి ఇష్టమైన జీవితము అబ్రహాము కలిగిన వాడు ఉంటున్నాడు. అలాగే మనం కూడా మన పితరుడైన అబ్రహాము వలె దేవునికి ఇష్టముగా ఉన్నప్పుడు మనుషుల దృష్టికి కూడా యోగ్యముగా ఉండేవారు ఉంటాము. నా స్నేహితుడైన అబ్రహాము, నేను చేయదలిచిన కార్యము అబ్రహాముకు దాచేదన, సమస్తమును అబ్రహాముకు తెలియపరిచేదను. ఎందుకంటే నా స్నేహితుడు, నాకు ఇష్టమైన బిడ్డ అబ్రహాము అని దేవుడు సెలవిచ్చిన వాడు ఉంటున్నాడు. ఇప్పుడు చూడండి, అబ్రహాము దేవునికి ఇష్టడు గనక మరి మనుషుల దృష్టికి కూడా ఆయన యోగ్యుడు. మనుషులు మరి అబ్రహాము గురించి ఏమన్నారో ఒక వాక్యాన్ని చదువుదాం. ఆదికాండం 23వ అధ్యాయం. ఆదికాండం 23వ అధ్యాయం. ఆదికాండం 23వ అధ్యాయం 5-6 వచనాలు కలిసి ఉంటాయి. 5-6 వచనాలు. హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాని యందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము. చూడండి, తర్వాత ఇంకొక మాట అంటున్నారు, నీవు మృతి పొందిన నీ భార్యని పాతిపెట్టినట్లు మాలో తన శ్మశాన భూమి ఈయనలో వాడు ఎవడనో లేడని అబ్రహాముకు ఉత్తరం ఇచ్చిరి. దీన్ని బట్టి చూస్తే అబ్రహాము దేవునికి ఇష్టడు. దేవునికి ఇష్టడు. నేను చేయబో కార్యమును అబ్రహాముకు దాచెదనా అని దేవుడు సెలవిచ్చాడు. నా స్నేహితుడు. అలాగున మనుషుల దృష్టికి కూడా హేతు కుమారులు అబ్రహాముతో ఏమని సెలవిస్తున్నారు? అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. మహారాజువై ఉన్నావు. ఎంత గొప్ప మరి సాక్ష్యము అబ్రహామును గురించి వారు ఇచ్చిన వారు ఉంటున్నారు. అలాగున మనుషుల దృష్టికి యోగ్యుడిగా అబ్రహాము ఎంచబడిన వాడు ఉంటున్నాడు. కారణం దేవునికి ఇష్టడు. దేవుని దృష్టిలో ఇష్టమైన కార్యములు అబ్రహాము చేస్తూ వచ్చాడు. మరి ముఖ్యంగా అబ్రహాము దేవుని మాటకు సంపూర్ణమైన విధేయత ఆయన చూపిన వాడు ఉంటున్నాడు. అలాగే మన జీవితంలో కూడా అబ్రహాము వలె దేవునికి ఇష్టలుగా ఉండడం ద్వారా మనుషుల దృష్టికి యోగ్యులముగా ఎంచబడేవారు ఉంటాము. ఇది ఎంతైనా అవసరమైన లక్షణం. దేవుని దృష్టికి ఇష్టంగా ఉండాలి. ప్రభువా, ఎల్లప్పుడూ నీ దృష్టికి నేను ఇష్టడుగా ఉండనట్లు నాకు కృప దయచేయి. అప్పుడే నేను మనుషుల దృష్టికి యోగ్యునిగా ఎంచబడేవాడు ఉంటాను. ప్రజలు ఎంతో గౌరవించేవారు ఉంటారు. ఎంతో చక్కగా మన మాట వినేవారు ఉంటారు. అలాగున ఇది చాలా అవసరమైన హెచ్చరికగా ఉంటుంది. అందువల్లనే అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి ఇచ్చిన మంచి మాట ఏంటది? దేవుని దృష్టికి ఇష్టడైన వాడు మనుషుల దృష్టిలో యోగ్యుడు అనే మాట మనం చదువుకుందాం. ఆ తర్వాత చూడండి, రెండవదిగా మోషేను గురించి చదువుకుందాం. మోషే దేవునికి ఇష్టడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చదివితే మోషేను గురించి దేవుడు ఇచ్చిన మంచి సాక్ష్యం అంటే మోషే దేవునికి ఇష్టడు. ఆ సంఖ్యాకాండం 12వ అధ్యాయం. వారిద్దరు రాగా, అనగా అహరోను మిరియాములు రాగా, ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త యుండిన యెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడటకు మీరేలా భయపడలేదనను. మోషే దేవునికి ఇష్టమైన వ్యక్తి.
నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడే మోషేని గురించి సాక్ష్యం ఇచ్చిన వాడు ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, నేను దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతున్నాను. దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. నాకు ఇష్టమైన బిడ్డ మోషే. అలాగున మోషే దేవునికి ఇష్టమైన వాడు. దేవునికి ఇష్టమైన వాడు కనుక ఇశ్రాయేలు ప్రజలు మోషేతో ఏమన్నారో, దేవుడు ఏమన్నాడో, ఆ తర్వాత ఇశ్రాయేలీలు వారు ఏమన్నారో బైబిల్లో జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి ఇష్టమైన మోషే మనుషుల దృష్టికి కూడా యోగ్యుడిగా ఎంచబడిన వాడుకుంటున్నాడు. నిర్గమాకాండం 19వ అధ్యాయం 9వ వచనం. నిర్గమాకాండం 19వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు చూడండి. 9వ వచనం, నిర్గమాకాండం 19వ అధ్యాయం 9వ వచనం. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకముంచునట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పు. ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకముంచునట్లు, నిరంతరము నీ యందు నమ్మకముంచునట్లు అనే మాట దేవుడు సెలవిచ్చాడు. అలాగున మోషే ప్రజల దృష్టికి యోగ్యుడిగా ఎంచబడినవాడు. 20వ అధ్యాయం 19వ వచనం చూడండి. 19వ వచనంలో ప్రజలు ఇశ్రాయేలీయులు వారు ఏమంటున్నారు చూడండి. నీవు మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన మేము సరిపోదు. నీవు మాతో మాట్లాడు, మేము వింటాము. అంటే నీ మాట మేము వింటాము, లోబడతాము. కనుక దేవుడు మాట్లాడితే మేము సరిపోతాం. కనుక దేవునికి బదులుగా నువ్వు మాతో మాట్లాడు అని ఇశ్రాయేల్ ప్రజలు మోషేతో అక్కడున్న ప్రజలు తెలియజేసిన వారు ఉంటున్నారు. నువ్వు మాతో మాట్లాడు. ఎంత చక్కగా మోషేను గౌరవించిన వారు ఉంటున్నారు. మోషే మనుషుల దృష్టికి యోగ్యుడిగా ఎంచబడిన వాడు ఉంటున్నాడు. దేవుని దృష్టికి ఇష్టడైన మోషే మనుషుల దృష్టికి యోగ్యుడిగా ఎంచబడిన వాడు ఉంటున్నాడు. అలాగే ఈనాడు మన జీవితంలో అబ్రహాము వలె దేవునికి ఇష్టలుగా ఉందాము, మోషే వలె దేవునికి ఇష్టలుగా ఉందాము. అలాగే మనుషుల దృష్టికి యోగ్యులముగా ఎంచబడే వారు ఉంటాము. ఎంతో ఘనముగా మన పరిచర్య మన స్థలాల్లో మరి ప్రభు వాడుకొని అనేకులు ప్రయోజనకరమైన పరిచర్య ద్వారా మేలు పొందేవారు ఉంటారు. ఇది 2వ ఉదాహరణ. తర్వాత చూడండి, మోషే తర్వాత యెహోషువ కూడా దేవునికి ఇష్టడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం, యెహోషువ 1వ అధ్యాయం 5-6 వచనాలు. 5-6 వచనాలు. యెహోషువ 1వ అధ్యాయం 5-6 వచనాలు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషులను నీ ఎదుట నిలవలేక ఉంటాడు. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండము. తర్వాత వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశంలో నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేది. కనుక యెహోషువ కూడా దేవునికి ఇష్టమైన పాత్ర, దేవునికి ఇష్టమైన జీవితం యెహోషువ జీవించాడు. చూడండి, ఎప్పుడు కూడా యెహోషువ ప్రజలకు మరి వ్యతిరేకముగా ఆయన జీవితం ఉన్నది. ఎక్కువగా మోషేతో ఆయన గడుపుతూ వచ్చాడు. మోషే మరి కొండ ఎక్కినప్పుడు ఆయన కొరకు కనిపెట్టుకున్న జీవితం యెహోషువ కలిగి ఉన్నాడు. మోషే కొండ దిగితే వచ్చినప్పుడు యెహోషువ అతన్ని ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత గుడారంలో ఆయన ఉండేవాడు యెహోషువ. అలాగున ఈ అనుభవంలో ఆయన జీవితం దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. అలాగున మోషే తర్వాత దేవుడు యెహోషువను పరిచర్య కొరకై ఏర్పాటు చేసుకున్నాడు ఇష్టడు గనుక. అలాగున నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును నేను తోడై ఉంటాను అని చెప్పి దేవుడు యెహోషువతో సెలవిచ్చాడు. ఇప్పుడు చూడండి, దేవునికి ఇష్టడైన యెహోషువ
ప్రజల దృష్టికి, మనుషుల దృష్టికి యోగ్యుడిగా ఎంచబడిన వాడు ఉంటున్నాడు. 16, 17, 18 వచనాలు నేను చదువుతాను చూడండి. యెహోషువ 1వ అధ్యాయం. అందుకు వారు, నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము, నీవు మమ్మల్ని ఎక్కడికి పంపుదవో అక్కడికి పోదము. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండునుగా. నీ మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించే ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణశిక్ష నీవు నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకుని వాళ్ళని యెహోషువకు ఉత్తరం ఇచ్చింది. అలాగన మరి యెహోషువ కూడా దేవునికి ఇష్టడై ఉన్న కారణం చేత ప్రజలు యెహోషువను ఎంతో గౌరవించారు. వారు ఎంత చక్కగా చూడండి, మోషే చెప్పిన ప్రతి మాట మేము వినట్లు నీ మాట విందు, నీవు మమ్మల్ని ఎక్కడికి పంపుదవో అక్కడికి పోదు. కనుక యెహోషువ దేవునికి ఇష్టడుగా ఉన్న కారణం చేత ప్రజలు యెహోషువను ఎంతో గౌరవించారు. మోషే ఎట్లా లోబడి ఉన్నారో అలాగే యెహోషువకు కూడా వారు లోబడిన జీవితము కలిగిన వారు ఉంటున్నారు. నువ్వు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తాం, నువ్వేం చెప్తే అది వింటాం అన్న రీతిగా మరి ప్రజలు యెహోషువను ఎంతో ఘనముగా ఇచ్చారు. కనుక మరి ఎంత యోగ్యుడిగా యెహోషువ జీవితము కనపడుతూ ఉంది. ఇది 3వ అనుభవం. ప్రభువా, అబ్రహాము నీ దృష్టికి ఇష్టమైన వాడు, అలాగే మోషే నీ దృష్టికి ఇష్టమైన వాడు, యెహోషువ నీ దృష్టికి ఇష్టమైన వాడు. అలాగే నా జీవితంలో కూడా ఎల్లప్పుడూ నీకు ఇష్టమైన జీవితం జీవిస్తూ మనుషుల దృష్టికి యోగ్యముగా జీవించినట్లు నాకు సహాయమో చేయము అని చెప్పి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించవలసిన వారు ఉంటాం. ఆ తర్వాత చూడండి, న్యాయాధిపతులు 6వ అధ్యాయం. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 12వ వచనం. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 12వ వచనం. 6:12. న్యాయాధిపతులు. యెహోవా దూత గిద్యోనుకు కనపడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. అంటే దీన్ని బట్టి 4వదిగా ఎవరు ఇష్టలుగా ఉన్నారు? గిద్యోను. దేవునికి ఇష్టడు, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని చెప్పి దేవుని దూత గిద్యోనుతో సెలవిచ్చిన వాడు ఉంటున్నాడు. గిద్యోను జీవితం దేవునికి ఇష్టమైన జీవితంగా ఉంటుంది. అందుకనే మిద్యానీయులకు భయపడి గానుగ చాటు నుండి గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడు. అలాంటి సమయంలో దేవుని దూత గిద్యోనుకు ప్రత్యక్షమై, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. దేవుడు అతనికి తోడై ఉన్న కారణం మరి అతడు దేవునికి ఇష్టడు. దేవునికి ఇష్టడైన కారణం చేత గిద్యోను మరి తన జీవితంలో మనుషుల దృష్టికి యోగ్యుడిగా ఎంచబడిన వాడు ఉంటున్నాడు. అందువల్లనే 7వ అధ్యాయం చూడండి. న్యాయాధిపతులు 7వ అధ్యాయం 20వ వచనం. న్యాయాధిపతులు 7వ అధ్యాయం 20వ వచనం చూడండి. అట్లు ఆ 3 గుంపుల వారు, అంటే 3 గుంపుల వారు అంటే మొత్తం ఎంతమంది? 300 మంది. 300 మంది 3 గుంపుల వారు. చివరికి కుక్క గతికినట్లు గతికిన వారు మిగిలారు. వారందరూ కూడా వారు ఏం చేశారు చూడండి. గుంపుల వారు బోర్లను ఊదచ్చు ఆ కుండలను పగలగొట్టి, ఎడమ చేతులలో దివిటీలను, కుడి చేతులలో ఊదుటకు బోర్లను పట్టుకుని, యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేశారు. కనుక యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని వారు కేకలు వేసిన వారు ఉంటున్నారు. ఆ 300 మంది గిద్యోను ఏం చెప్తే అది వారు అనుసరించారు. వారు గిద్యోను గౌరవించారు. మనుషుల దృష్టికి, ఆ 300 మంది దృష్టికి గిద్యోను యోగ్యుడిగా ఉన్నాడు. అందువల్లే వారు ఆయన మాటకు లోబడిన వారు ఉంటున్నారు. అక్కడ మూల భాషలో ఏముంది? యెహోవా కొరకును గిద్యోను కొరకును ఖడ్గము. అలాగున ఎంత చక్కగా
గిద్యోను దేవునికి ఇష్టడై ఉన్న కారణం చేత ప్రజలు 300 మంది గిద్యోనును గణపరిచారు. యోగ్యుడిగా వారు ఎంచిన వారు ఉంటున్నారు. ఈనాడు మన జీవితాల్లో కూడా ఈ అనుభవం ఎంతైనా అవసరంగా ఉంటుంది. అలాగున మన పితరుల వలె అబ్రహాము, మోషే, యెహోషువ, గిద్యోను వలె దేవునికి ఇష్టముగా ఉండాలి. మన పరిచర్య దేవునికి ఇష్టమైన పరిచర్యగా ఉండాలనేదే ప్రభు ఇచ్చిన హెచ్చరిక. ఆ తర్వాత చూడండి, ఎవరి గురించి వ్రాయబడిందో మనం జ్ఞాపకం చేసుకుందాం. దావీదు దేవునికి ఇష్టడు. కీర్తన 18:19 వచనం. కీర్తన 18:19 వచనం. కీర్తన 18:19 వచనం. కీర్తన 18:19 వచనం. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకి ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించను. నేను ఆయనకి ఇష్టడను. దావీదు దేవునికి ఇష్టడు. ఇష్టమైన జీవితం ఆయన జీవిస్తూ వచ్చాడు. అలాగే మరి బైబిల్లో ఒక చక్కటి మాట ఉంది, నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడైన వ్యక్తి దావీదని రాయబడింది. ఎక్కడుంది చెప్తారా? అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం ఎన్నో వచనం? 22. చూడండి, అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. 110. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. దావీదుని గురించి దేవుడిచ్చిన సాక్ష్యము, నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అని దావీదు గురించి దేవుడు సెలవిచ్చిన వాడు ఉంటున్నాడు. ఇదే మాట మన గురించి చెప్పబడేదిగా ఉంటుందా? నా ఇష్టానుసారమైన నా బిడ్డ అని చెప్పి మన గురించి చెప్పే అనుభవం మనం కలిగిన వారం ఉండాలి. అలాగున దావీదు దేవునికి ఇష్టడై ఉన్న కారణం చేత మనుషుల దృష్టికి యోగ్యుడిగా ఉన్నాడు. చూడండి, ఆ మాట చదువుదాం. మనుషుల దృష్టికి ఎలాగున్నా యోగ్యుడిగా. 2 సమూయేలు 5వ అధ్యాయం. 2 సమూయేలు 5వ అధ్యాయం 1వ వచనం. 2 సమూయేలు 5వ అధ్యాయం 1వ వచనం. 1వ వచనం చూడండి. ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదు వద్దకు వచ్చి, చిత్తగించము, మేము నీ ఎముకనంటిన వారము, రక్త సంబంధం. ఎంత చక్కగా దావీదుతో, ఎవరంటే వీళ్ళంతా ఇశ్రాయేలు వారి సకల గోత్రములు, అందరూ సకల గోత్రముల వారు దావీదు దగ్గరకు వచ్చి, మేము నీ ఎముకనంటిన వారము, రక్త సంబంధం. కనుక ఎంత గొప్ప ఘనమైన జీవితం. కనుక ఎంత యోగ్యుడిగా దావీదును వారు భావించారు. నువ్వు దేవుని దృష్టికి ఇష్టడు కనుక మేము తప్పకుండా నీకు లోబడతాం, నీ బంధువులము, రక్త సంబంధులము, నీ ఎముకనెట్టిన వారము అని వారు దావీదుని గురించి దావీదుతో తెలియజేసిన వారు ఉంటున్నారు. అలాంటి అనుభవం. కనుక దేవునికి ఇష్టడైన వాడు మనుషుల దృష్టికి యోగ్యుడు. అలాగున ఈ అనుభవం మన సేవా జీవితంలో మనము కలిగిన వారు ఉండాలి. ఇది ఎన్నోది మనం చూసింది, 5వది. తర్వాత దేవునికి ఇష్టడైన వ్యక్తి ఎవరంటే యోబు. యోబుని గురించి దేవుడిచ్చిన సాక్ష్యము. యోబు గ్రంథం 6వదిగా యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా, యోబు 1:8, అందుకు యెహోవా, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుదువా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము, తర్వాత భూమి మీద అతని వంటి వాడు ఎవడనో. ఎవరి మాట ఉంది? దేవుడే. చూడండి, అందుకు యెహోవా
నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుదువా? అలాగున యోబు దేవునికి ఇష్టడు. దేవునికి ఇష్టమైన అనుభవంలో ఆయన జీవించాడు కనుక ప్రజల దృష్టికి యోగ్యుడిగా ఎంచబడినవాడు. ప్రజలు, ముఖ్యంగా ఆయన ముగ్గురు స్నేహితులు ముందు ఏదో అనుకున్నారు, కానీ తర్వాత యోబు సంగతి వాళ్ళకి అర్థమైంది. అలాగున వారు కూడా యోబును ఎంతో చక్కగా గౌరవించిన అనుభవం కలిగిన వారు. చూడండి, యోబు గ్రంథం 42వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 11వ వచనం. యోబు 42:11 వచనం. అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెలందరూ, అంతకు ముందు అతనికి పరిచయం లేని వారు వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గురించి ఎంతలేసి దుఃఖములు పొందితవని అతని కొరకు దుఃఖించు అతను నోదార్చిరి. ఇది కాక ఒక్కొక్కడు ఒక వరహాను, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చారు. అందరూ, సహోదరులందరూ, అక్క చెల్లెలందరూ, అతనికి ఇంతకు ముందు పరిచయం లేని వారందరూ వచ్చి చివరికి ఎంతలేసి దుఃఖములు పొందితవని అతని కొరకు దుఃఖించుచు అతన్ని ఓదార్చి. కనుక ప్రజలందరి దృష్టికి యోగ్యుడిగా యోబు ఎంచబడిన వాడుకుంటున్నాడు. అలాగున దేవునికి ఇష్టడు. ఆ దేవుడే, యెహోవాయే యోబుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. యథార్థవంతుడునో న్యాయవంతుడునై చెడుతనం విసర్జించిన వాడు. ఇంకొక మాట అన్నాడు, అతని వంటి వాడు భూమి మీద ఎవడునూ లేడు. ఈ సాక్ష్యం మనం కలిగి ఉంటున్నామా? ఇలాంటి సాక్ష్యము ఎల్లప్పుడూ మన జీవితాల్లో మనం కలిగిన వారం ఉండాలి. ఇది ఎంతైనా అవసరంగా ఉంటుంది. అందువల్లే మనుషుల దృష్టికి యోబు యోగ్యుడిగా ఎంచబడిన వాడుకుంటున్నాడు. అందుకని దేవుడు తన స్నేహితులతో, యోబు స్నేహితులతో ఏమన్నాడు? నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు ఏం పలకలేదంటే యుక్తమైన దాన్ని మీరు పలకలేదు. నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను అని చెప్పి ఎంతో చక్కగా దేవుడు యోబును ఘనపరిచాడు. దేవునికి ఇష్టమైన జీవితం జీవించాడు యోబు. మనుషుల దృష్టికి యోగ్యుడిగా ఆయన ఎంచబడిన వాడుకుంటున్నాడు. అలాగున 42వ అధ్యాయం వచ్చేసరికి యోబు జీవితం అద్భుతమైన ఆశీర్వాదమే కరంలోనికి అది తీసుకురాబడిందిగా ఉంటుంది. ఇది యోబు యొక్క అనుభవంగా ఉంటుంది. ఆ తర్వాత ఎవరు ఆయనకి ఇష్టలో, దేవునికి ఇష్టలో, మనుషుల దృష్టికి యోగ్యులు ఎవరో ఇంకొక ఆయన కూడా జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. దానియేలు 10 అధ్యాయం 11వ వచనం. దానియేలు 10వ అధ్యాయం 11వ వచనం. 10-11. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడుతుంది. నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనను. నీవు బహుప్రియుడవు కనుక. ఆ తర్వాత 18-19 కూడా కలిసి ఉంటాయి. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహు దేవునికి ఇష్టడు. దానియేలు దేవునికి ఇష్టడు, బహుప్రియుడు. అలాగున దానియేలును దేవుడు ఎంతగానో ఇష్టపడిన వాడుకుంటున్నాడు. అలాగున దానియేలు తన జీవిత విధానమే దేవునికి ఇష్టమైన అనుభవం కలిగి ఉండటానికి కారణమైంది. తాను పవిత్రత కోరుకున్నవాడు, అపవిత్రతను దూరపరుచుకున్నవాడు. దేవునికి ఇష్టమైన జీవితం బబులోనులో ఆయన జీవిస్తూ వచ్చాడు. అలాగున మరి మనుషుల దృష్టికి కూడా యోగ్యుడిగా ఎంచబడిన వాడుకుంటున్నాడు. కనుక బెల్షజర్ భార్య రాణి దానియేలు గురించి అద్భుతమైన సాక్ష్యం ఇచ్చారు. ఆ మాట చదువుదాం. చూడండి, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం చూడండి. 11వ వచనం, 12వ వచనం. దానియేలు 5వ అధ్యాయం 11-12 వచనాలు. నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు,
అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానం అంటే జ్ఞానమును బుద్ధియు తెలివి గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనను గనుక నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు శకునగాండ్రకును గాడి విద్య గల వారికి కల్దీయులకును జ్యోతిషులకును పై అధిపతిగా అతన్ని నియమించరు. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కళలు తెలియజేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివి గలవాడుగా కనబడిన గనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అని పేరు పెట్టిన ఈ దానియేలు పిలువనంపము, అతడు దీని భావం నీకు తెలియదు. ఎవరి మాట అంది? బెల్షాజరు వారి రాణి కనుక చూడండి. అందుకు రాజు మిగులు భయాక్రాంతుడై మరి 9వ వచనం 10వ వచనం చూస్తే నీ మనసు నిబ్బరంగా నుండి రాజునకును 10వ వచనం చూడండి. మొదట్లో రాజునకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకుని విందు గృహమునకు వచ్చి ఇట్లా చూడండి. నెబుకద్నెజరు దానియేలు గురించి చాలా గొప్పగా ఎంచాడు, యోగ్యుడిగా ఎంచాడు. ఆ తర్వాత ఈ సంగతి బెల్షాజరు రాణి భార్య రాణి ఆమె గుర్తెరిగింది. ఆమె ఇచ్చిన సాక్ష్యం అద్భుతమైన సాక్ష్యం. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానం అంటే జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనను. అలాగున దేవుని దృష్టికి ఇష్టడైన వాడు మనుషుల దృష్టికి యోగ్యుడిగా ఎంచబడు. అలాగున కనుక క్రీస్తునకు దాసుడైన వాడు దేవుని సేవకులముగా మన జీవితంలో ఈ అనుభవం కలిగిన వారు ఉండాలి. దేవునికి ఇష్టంగా ఉండాలి. చివరిగా ముఖ్యంగా వీరందరూ మనుషుల గురించి మనం చదువుకుంటూ వచ్చాం. అయితే ఇప్పుడు ఎవరి గురించి అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు యేసుక్రీస్తు వారు ఆయనకు తండ్రికి ఇష్టమైన కుమారుడు. ఆ మాట చదువుదాం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనం. అందరం కలిసి చదువుదాం. మత్తయి 12:18 చదవండి. ఇదిగో మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనం. అందరం కలిసి చదువుదాం. చదవండి. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునికి ఇష్టడైన ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ కనుక ఈయన నా ప్రాణమునికి ఇష్టడైన ప్రియుడు. తండ్రికి ఇష్టమైన కుమారుడు, తండ్రి ఇష్టపడిన కుమారుడు ప్రభు యేసుక్రీస్తు వారు. అలాగున తండ్రికి ఇష్టమైన జీవితం ఆయన జీవిస్తూ వచ్చాడు. అనేక పర్యాయములు తండ్రి ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చిన వాడు. నాకు ఇష్టడు, నాకు ఇష్టమైన మనుష్యుడు. కనుక దీన్ని బట్టి మనుషుల దృష్టికి మన ప్రభు యోగ్యుడు, మనుషుల దృష్టికి యోగ్యుడు. చూడండి మత్తయి సువార్త 19వ అధ్యాయం 2వ వచనం. మొదటిది మత్తయి సువార్త 19వ అధ్యాయం 2వ వచనం. బహు జన సమూహములో ఆయన వెంబడింపగా ఆయన వారిని అక్కడ బహుజన సమూహములు. కనుక మనుషుల దృష్టికి యోగ్యుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. తండ్రికి ఇష్టమైన జీవితం జీవిస్తూ మనుషుల దృష్టికి కొంతమంది ఉన్నారు. ఎవరు వాళ్ళు? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు. వీళ్ళంతా కొంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ జన సమూహములు ప్రభువును వెంబడించిన వారు ఉంటున్నారు. కనుక ఆయన మనుషుల దృష్టికి యోగ్యుడు. తర్వాత చూడండి 21వ అధ్యాయం 9వ వచనం. 21వ అధ్యాయం 9వ వచనం. 9వ వచనం 21:9. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచున్న వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలంలో జయమని కేకలు వేయించారు. జనసమూహములు ఆయనకు ముందు వెళ్ళుచున్నవారు వెనక వచ్చిన వారు. కనుక యేసు ప్రభు వారు తండ్రికి ఇష్టమైన జీవితం జీవిస్తూ మనుషుల దృష్టికి, ప్రజల జనసమూహముల దృష్టికి ఆయన యోగ్యుడిగా
ఎంచబడ్డాడు. బంట్రౌతులు పట్టుకురమ్మని పంపించారు ఈ ప్రధాన యాజకులు వీళ్ళంతా. పంపిస్తే ఏంటి మీరు ఆయన తీసుకురాలేదని ప్రశ్నిస్తే వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటి? ఆ మనుషులు మాట్లాడినట్లు ఎవడనో ఎన్నడనో మాట్లాడలేదు. చూడండి, వారు కూడా ప్రభుని గురించి సాక్ష్యం, వారి దృష్టికి ప్రభు యోగ్యుడిగా ఎంచబడిన అనుభవం కలిగిన వారు ఉంటారు. కనుక దీన్ని బట్టి చూస్తే మన అంశం ఏంటి? రోమపత్రిక 14వ అధ్యాయం 18. అందరం కలిసి చదువుదాం. రోమపత్రిక 14వ అధ్యాయం 18వ వచనం. రోమపత్రిక 14వ అధ్యాయం 18వ వచనం. అందరం కలిసి చదువుదాం. చదవండి. 18వ వచనం. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. అలాగున దేవునికి ఇష్టడైన దాసుడు. అలాగే మనము దేవుని సేవకులు, క్రీస్తు దాసులముగా దేవుని సేవకులము. దేవుని సేవలో మనం కొనసాగుతూ దేవునికి ఇష్టలుగా ఉండాలి. ప్రభువా, అనేక పర్యాయములు నేను నీకు ఇష్టడుగా జీవించలేదు, అందువల్లనే మనుషుల దృష్టిలో కూడా అయోగ్యునిగా ఎంచబడిన పరిస్థితి నాకు కలిగింది. అందువల్ల మళ్ళా ఈ దినాన్న నీవు నన్ను హెచ్చరించావు. ఎల్లప్పుడూ నీకు ఇష్టమైన జీవితం జీవిస్తూ మనుషుల దృష్టికి యోగ్యుడిగా ఎంచబడినట్లు నాకు సహాయం చేయి. ఆ రీతిగా మా పితరులైన వారిని నా దృష్టికి తీసుకొచ్చావు. మా పితరుడైన అబ్రహాము నీ దృష్టికి ఇష్టమైన వ్యక్తి. అలాగున మనుషులు మరి హేతు కుమారులు ఇచ్చిన సాక్ష్యము, నీవు మా మధ్య ఏమై ఉన్నావో మహారాజు అయినావు. ఎంత గొప్ప సాక్ష్యం! మనుషుల దృష్టికి అబ్రహాము యోగ్యుడు. అలాగే మోషే నీ దృష్టికి ఇష్టమైన వ్యక్తి, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, అలాంటి వాడు ఎవరు లేరని నువ్వు సాక్ష్యం ఇచ్చావు. అలాగున మనుషుల దృష్టికి యోగ్యుడిగా మోషే, ఇశ్రాయేలందరూ కూడా యోగ్యుడిగా వారు ఎంచారు. అందువల్లే ఎంతో గౌరవించారు, గణపరిచారు. ఆ తర్వాత యెహోషువ నీకు ఇష్టడు ప్రభువా, నీకు ఇష్టమైన జీవితం జీవించాడు. అలాగే ప్రజలందరూ కూడా ఆయన్ను యోగ్యునిగా ఎంచారు. ఆ తర్వాత గిద్యోను నీకు ఇష్టడు, పరాక్రమ గల బలాఢ్యుడా అని దేవుని దూత ద్వారా హెచ్చరించబడినాడు. అలాగున 300 మంది కుక్క గతికినట్లు గతికిన వారు యోగ్యులుగా గిద్యోను ఎంచిన వారు ఉంటున్నారు. అలాంటి జీవితం నాకు అనుగ్రహించు. అలాగే దావీదు నీకు ఇష్టడు, ప్రజలు ఆయన యోగ్యునిగా ఎంచారు. అలాగున గోత్రములన్నీ కూడా ఆయన యోగ్యునిగా ఎంచారు. అలాంటి అనుభవం నాకు దయచేయి. ఆ తర్వాత యోబు నీ దృష్టికి ఇష్టడు, అలాగే మనుషుల దృష్టికి యోగ్యుడిగా మరి ఎంచబడిన వాడు ఉంటాడు. అలాంటి అనుభవం నాకు అనిపించు. అలాగే దానియేలు నీకు ఇష్టమైన జీవితం జీవించాడు, మనుషుల దృష్టికి యోగ్యుడిగా. రాణి కూడా ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. అలాంటి జీవితం నాకు అనుగ్రహించు. ఆ తర్వాత ముఖ్యంగా మా ప్రభువా, నీవు తండ్రికి ఇష్టమైన వాడు, ఇష్టమైన కుమారుడు. జనసమూహములు నిన్ను వెంబడించారు, నిన్ను యోగ్యునిగా ఎంచారు. అలాంటి జీవితం నాకు అనుగ్రహించు. అనేక పర్యాయములు నీకు ఇష్టడుగా ఉండగా తప్పిపోయిన జీవితం నేను కలిగి ఉంటున్నాను. ఈ పాత సంవత్సరంలో 2025 సంవత్సరంలో చివరి మాసంలో డిసెంబర్ 11వ తారీఖున మళ్ళా నువ్వు నన్ను హెచ్చరించావు. ప్రభువా, నీ దృష్టికి ఇష్టమైన జీవితం నేను జీవిస్తూ మనుషుల దృష్టికి యోగ్యుడిగా ఉన్నట్టు రాబోయే దినాల్లో, నూతన సంవత్సరంలో ఆ దినాల్లో ఇలాంటి అనుభవం నేను కలిగి ఉన్నట్లు నాకు సహాయం చేయమని ప్రభువుని అడిగి, ఆ తర్వాత మనము ఆయనకు సమర్పించుకొని ఆయనకి ఇష్టంగా ఎల్లప్పుడూ జీవించాలి. అలాగ జీవిస్తూ మరి మనం సేవ చేసే సంఘాల్లో వారందరి దృష్టికి యోగ్యులుగా ఉన్నట్లు ప్రభువే మనకు సహాయమో చేయగాక. ఈ అనుభవంలో కొనసాగినట్లు దేవునికి ఇష్టంగాను మనుషుల దృష్టికి యోగ్యులుగా ఉన్నట్లు ప్రభువే మనకు కృప అనుగ్రహించునుగాక. ఈ అనుభవంలో మనము ప్రార్థనలో గడపవచ్చు.